2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం సార్. నమస్తే అమ్మా సిరి. సార్, మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు మనం ప్రీవియస్ ఎపిసోడ్ లో కూడా మాట్లాడుకోవడం జరిగింది. కొన్ని పారామీటర్స్ ఉంటాయి, అవి చెక్ చేసుకొని కనుక మీరు ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలు వస్తాయి అని చెప్పారు. అండ్ ఎంతో మంది కూడా ఏవైతే కంపెనీస్ ఐపీఓకి వెళ్ళాయో ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. నిజంగానే ఒక కంపెనీ ఐపీఓకి పోయింది, అందులో మనం కనుక పెట్టుబడి పెడితే మనకి లాభం వస్తుందంటారా? ఐపీఓకి వెళ్ళడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి అంటారు? ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉంటారో ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, ప్రాఫిట్స్ ఏమైనా వస్తాయి అంటారా? చూడమ్మా, ఐపీఓ అంటే ఏంటంటే ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్. కంపెనీ అంటే కంపానియన్ నుంచి వచ్చింది ఆ పేరు కంపెనీకి. కొంతమంది వ్యక్తులు, కొన్ని సంస్థలు క్యాపిటల్ని జమ చేసి ఆ కంపెనీ ఎక్స్పాన్షన్ కోసం, వ్యాపారాన్ని అభివృద్ధి చెందడం కోసం చేసేదని కంపెనీ అంటారు. ఐపీఓ అంటే కంపెనీ దగ్గర తగినంత మూలధనం క్యాపిటల్ ఉండదు, కంపెనీకి క్యాపిటల్ కావాలి, అంటే డబ్బు కావాలి. సో వాళ్ళు డబ్బుని ఐపీఓ ద్వారా సమీకరించుకోవచ్చు. ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అంటారు. అయితే ఫస్ట్ టైము వాళ్ళు డబ్బులు తీసుకొని కంపెనీ ఎవరైతే అందులో ఇన్వెస్ట్ చేస్తారో ఐపీఓ ద్వారా వాళ్ళకి షేర్లు ఇస్తారు, అంటే వాటా ఇస్తారు ఆ కంపెనీలో. దాన్ని ఐపీఓ ఫస్ట్ టైం షేర్లు ఇవ్వటాన్ని ఐపీఓ అంటారు. ఇప్పుడు మొన్ననే ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ ఐపీఓకి వచ్చింది, అంతకుముందు కెనరా మ్యూచువల్ ఫండ్ వచ్చింది. అంటే మీరు ఐపీఓకి అప్లై చేస్తే, అంటే ఐపీఓ టైంలో కనీసం 15 షేర్లు, కనీసం 30 షేర్ల సైజు ఉంటుంది, అంతకంటే తక్కువ కొనడానికి లేదు. ఓకే. ఒక్కొక్క షేర్ విలువ ఒక 500, 1000 కంపెనీ విలువను బట్టి సెబీ దగ్గర వాళ్ళు ఇంత పెడతామని పర్మిషన్ తీసుకుంటే సెబీ పర్మిషన్ ఇస్తుంది. ఓకే. అట్లా లిస్ట్ అయిన కంపెనీస్లో ఎవరైనా కూడా ఇన్వెస్ట్ చేస్తే లాభం వస్తుందా, నష్టం వస్తుందా? ఇప్పుడు మీరు అందులో ఐపీఓలో షేర్ కొన్నారనుకోండి, డైరెక్ట్గా షేర్లు మీకు ఎవరు ఇస్తారంటే కంపెనీ ఇస్తుంది మీకు. మీ డబ్బు కంపెనీకి వెళ్తుంది. వీళ్ళు ఏం చేస్తారంటే కంపెనీ విస్తరణకి వాడుకుంటారు. అయితే ఇక్కడ ఏమిటంటే 5 ఇయర్స్ మీరు ఒకసారి షేర్లు కొన్న తర్వాత ఒక రోజు ఉంచుకుంటారా, 5 ఏళ్ళు ఉంచుకుంటారా, 10 ఏళ్ళు ఉంచుకుంటారా, పర్పెచువల్ ఫర్ ఎవర్ ఉంచుకుంటారా, మీ ఇష్టం. మీరు ఓనర్ అందులో. అర్థమైందమ్మా? మీరు ఒక 20 ఏళ్ళు ఉంచుకున్నారు ఈ యొక్క ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్, లేదంటే ఎనీ కంపెనీ ఎక్స్ అనుకోండి, సపోజ్ XYZ ఏదో కంపెనీ 20 ఏళ్ళ తర్వాత బాగా అభివృద్ధి చెందితే మీ డబ్బులు కోట్లు వస్తాయి, కోట్లు అవుతాయి. అలా కోట్లు గురిపించిన కంపెనీస్ మన భారతదేశంలో ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, మారుతి, టాప్ సెన్సెక్స్లో ఉన్న టాప్ కంపెనీస్, మహేంద్ర అండ్ మహేంద్ర, హీరో, హిందుస్థాన్ యూనిలివర్, ఇట్లా చాలా కంపెనీస్ ఇన్వెస్టర్స్కి వెల్త్ జనరేట్ చేసినాయి. చాలా కంపెనీస్. ఓకే. అంటే ఒకప్పుడు ఐపీఓ కింద హెచ్డిఎఫ్సి ఇట్లాంటి కంపెనీస్ ఐపీఓ కింద 30 రూపాయలకి ఒక స్టాక్ కంపెనీ. ఇవన్నీ ఎవరైతే 20 ఏళ్ళ కిందట కొనుక్కున్నారో వాళ్ళందరూ వెల్త్ అక్యుములేట్ చేసుకున్నారు. లిస్ట్ అయిన కంపెనీస్ ఏవైతే ఉంటారో సార్, ఒక మనిషి అందులో ఇన్వెస్ట్ చేయాలి అంటే ఎంతవరకు లిమిట్ ఉంటుంది, ఎన్ని కొనుక్కోవచ్చు? వాళ్ళు ఐపీఓ ఇష్యూ ఇస్తారు కదా, అవును, మనం అప్లై చేస్తాం. సపోజ్ 1 కోటి షేర్లు అమ్మాలనుకోండి, 10 కోట్ల మంది అప్లై చేస్తారు, 50 కోట్ల మంది అప్లై చేస్తారు. రిటైలర్స్కి వాళ్ళు డ్రా ప్రకారం ఇస్తారు, అంటే కొన్ని మనకు రావచ్చు, రాకపోవచ్చు. ఐపీఓ అయిపోయిన తర్వాత ఐపీఓ పీరియడ్ కొంతకాలం ఉంటుంది. అయిపోయిన తర్వాత మళ్ళీ సెకండరీ లిస్ట్ అవుతుంది. మళ్ళీ లిస్ట్ అవటం అంటే ఏంటంటే ఫస్ట్ టైం ఏమో కంపెనీ ఇస్తుంది షేర్లు, లిస్ట్ అయిన తర్వాత ఏంటి, కంపెనీ ఇవ్వదు. ఎవరి దగ్గర నుంచి షేర్లు చేతులు మారుతాయి అంటే ఆల్రెడీ కొనుక్కున్నారు కదా, వాళ్ళు ఇంక అమ్మకానికి పెడతారు. వాళ్ళ దగ్గర నుంచి షేర్లు మారుతూ ఉంటాయి. ఇప్పుడు నాకు వచ్చాయి ఫస్ట్ టైం ఐపీఓలో, మీకు రాలేదు. మీరేం చేస్తారు, వారం తర్వాత లిస్ట్ అవుతుంది, మీరు కొనాలనుకుంటున్నారు. మీలాంటి వాళ్ళు రాని వాళ్ళు కొనడానికి ఎగబడ్డారు అనుకోండి, ఆ షేర్ వాల్యూ పెరుగుతుంది, డిమాండ్ పెరుగుతుంది. ఆల్రెడీ ఉన్న వాళ్ళు అమ్ముతారు. అలా అప్పుడు సెకండరీ మార్కెట్లో ఎంతైనా కొనుక్కోవచ్చు. ఫస్ట్ మార్కెట్లో సార్, ప్రైమరీ మార్కెట్లో మాత్రం రిటైలర్స్కి కొన్ని రాకపోవచ్చు, ఓకే, కొన్ని లాట్స్ రాకపోవచ్చు. అది ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్కి అయితే సంస్థలకి ఎక్కువ అక్యుములేట్ అయ్యే అవకాశం ఉంది. సో ఒక కంపెనీలో మీరు షేర్ వాటా ఎంతైనా పెట్టుకోవచ్చు మీ యొక్క సామర్థ్యాన్ని బట్టి. అయితే ఇక్కడ రిస్క్ ఏమిటంటే
ఐపీఓకి వచ్చిన కంపెనీస్ కోట్లు గురిపించిన కంపెనీస్ ఉన్నాయి, ఐపీఓలోకి వచ్చిన కంపెనీస్ జీరో అయిన కంపెనీస్ కూడా ఉన్నాయి. అలా కూడా అవుతాయా సార్? జీరో కూడా అవుతాయి. ఇప్పుడు ఐపీఓకి వచ్చిందమ్మా కంపెనీ, ఒక 2-3 ఏళ్ళు బాగానే పనిచేసింది, తర్వాత ప్రాఫిట్స్ తగ్గుతున్నాయి. ఎన్ని కంపెనీలు ఈ బిజినెస్లో వెనకబడి వెళ్ళిపోలేదు? ఎన్నో మనం బయట చూస్తున్నాం స్టోర్స్, బ్రాండెడ్ స్టోర్సే వెనకబడి వెళ్ళిపోతాయి. అప్పుడు షేర్ వాల్యూ పడిపోతూ ఉంటుంది. పవర్ కంపెనీస్, స్టీల్ కంపెనీస్, అంటే బిజినెస్లో లాభం లేకపోతే షేర్ వాల్యూ పడిపోతూ ఉంటుంది, అంటే జీరో కూడా అయిపోతుంది. ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈక్విటీలో కోటీశ్వర్లు అవ్వచ్చు, బికార్లు కూడా అవ్వచ్చు. సో అందుకే మనం ఎందుకు చెప్తున్నామంటే, మనం మీడియా ముందుకు వచ్చి ప్రజలకి ఎడ్యుకేషన్ ఏమిస్తున్నామంటే, ఒక కంపెనీలోనే మీరు పెడితే, 2 కంపెనీలోనే పెడితే అయితే ధనవంతులు అవ్వచ్చు లేదా పోవచ్చు. లేదు స్టాండర్డ్గా పెరగాలి అన్నప్పుడు ఏం చేయాలంటే ఇండెక్స్ ఫండ్స్, అంటే మీ డబ్బులు 100 రూపాయలు ఉంటే కూడా 30 కంపెనీలో ఓనర్ అవుతారు. ఓకే. ఇక్కడ ఏమవుతుంది, ఒక కంపెనీ దివాలా తీసింది అనుకో, ఆ కంపెనీని బయటికి పంపించేసి బాగా ఉన్న కంపెనీని లోపలికి తెస్తారు, మీ డబ్బు బాగా లాభం వచ్చే కంపెనీకి వెళ్ళిపోతుంది. ఇండెక్స్ ఫండ్స్లో ఏమిటంటే డబ్బు జీరో కాదు, కానీ కోట్లు గురిపించవు. మ్యూచువల్ ఫండ్స్ అంతే, ఈటీఎఫ్లు అంతే. అందుకే ప్రజలకి ఏం చెప్తున్నామంటే, డైరెక్ట్ స్టాక్స్ రిస్కీ, కానీ నాలెడ్జ్ ఉంటే తీసుకోవచ్చు. ఈటీఎఫ్లు, ఇండెక్స్లు, మ్యూచువల్ ఫండ్స్ తక్కువ రిస్క్ ఉంటుంది, బాగా రిటర్న్ రాకపోయినా మోడరేట్గా వస్తుంది. బ్యాంక్ ఎఫ్డీల కంటే ఒక 5 to 6% ఎక్కువ జనరేట్ చేసుకునే అవకాశం ఉంటుంది. మరి 12%తో ధనవంతులు అవుతారంటే అవుతారు, ఎప్పుడు లాంగ్ టర్మ్ సమయం ఇస్తే, పవర్ ఆఫ్ కాంపౌండింగ్ వల్ల. మినిమం డ్యూరేషన్ ఎంత ఉండాలి సార్ లాంగ్ టర్మ్ అంటే? మినిమం అంటే 10 years ఉంటే మంచిది. ఈక్విటీస్లో ఈక్విటీస్లో 10 years ఉంచితే, మీరు ఇక్కడ 10 లక్షలు పెడితే బ్యాంక్లో 20 lakhs అయితే ఇక్కడ 12 yearsలో 40 lakhs అవుతుంది. ఓకే. 20 years ఉంటే 10 times మల్టిపుల్ అవుతుంది అలా. సో మన మినిమం డ్యూరేషన్ ఏమిటంటే మనం 10 years, more than 5 years, అట్లీస్ట్ more than 5 years ఉంటే మంచిది. ఇట్ వాస్ గ్రేట్ ఇన్ఫో సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.